బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ 12 రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. 12 రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క అనారోగ్య సంబంధమైన పరిస్థితి లేదా ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా సానుకూలంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి నుండి తీవ్రమైనటువంటి నరఘోష కారణంగా కొన్ని కృత్రిమమైనటువంటి ఫలితాలు మీ ఇబ్బందులకు కారణమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కానీ మిత్రులు, సహచరులు, కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ ఇబ్బందులు కూడా సరిగ్గానే మీరు గట్టెక్కగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మిత్రబలం చేత, మిత్రుల సహకారం చేత ఆర్థికపరమైన అంశాలు, వ్యాపార సంబంధమైన స్థితిగతులు ముందుకు వెడతాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు, శుభకార్యాలు, వివాహాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి సముదాయాలకి అనూహ్యమైనటువంటి మంచి పేరు లభిస్తుంది. విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు తప్పకుండా సముపార్జించుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లను పూజించటం, గ్రామదేవతా స్వరూపమైనటువంటి ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ ఇలాంటి గ్రామదేవతలను విశేషంగా ఆరాధన చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి మరిన్ని ఫలితాలు పెరుగుతాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితి లభించేటువంటి అవకాశం కనపడుతుంది.
For more videos like this, subscribe Big TV channel.